హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలనరీ క్రేవింగ్స్. ఈరోజు మనం టేస్టీ మందపు చెక్లెలలో చూద్దాం. ఇవి చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. దీనికోసం కావాల్సిన పదార్థాలు: వరిపిండి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, పచ్చిశనగపప్పు, నూనె. దీనికోసం 2 కప్పుల వరిపిండి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అలానే మనం ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న పచ్చి వేయించిన శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు పిండిని నీళ్లు పోయకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపిన తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ మందపు చెక్కలు చలికాలంలో కానీ వానాకాలంలో కానీ వేడివేడిగా తింటుంటే భలే ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్గా కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు పిండిని కొంచెంగా కలుపుకుని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ పక్కన స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవడానికి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మందపు చెక్కల్ని చిన్న అప్పచ్చలాగా ఒత్తుకోవాలి. దానికోసం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఈ రౌండ్ బాల్ని మనం అరిసెలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న మందపు చెక్కల్ని మనం కాగిన నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూడటానికి ఒక చిన్న పిండిని వేసి నూనె వేడెక్కిందో లేదో చూసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మందపు చెక్కల్ని వేసుకోవాలి. ఈ మందపు చెక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో చేపిస్తే పైన ఉడికిపోయి లోపల పిండిగా ఉంటాయి. మందపు చెక్కలు ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మనం నూనెలోంచి తీసేసుకోవాలి. మనకు మందపు చెక్కలు ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఉల్లిపాయ ఎర్రగా వచ్చిందో లేదో చూడాలి. మనం మిగిలిన మందపు చెక్కలను కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకుందాం. 10 నిమిషాల్లో వేడివేడి మందపు చెక్కలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.